అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఒక ఎక్కడో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎందుకు ప్రత్యేకంగా స్కూల్స్, హాస్టల్స్ పెడతారు? కులం పేరుతో ఎందుకు పెట్టాలి? ఇంకా కులాలు అవసరమా అని చెప్పేసి అన్నారు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు ఏంటో అనేది తర్వాత పక్కకు పెడితే, అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది ఒక కులం కాదు. కొన్ని కులాల కలయిక. బీసీ అనేది దాదాపు 130 పైన కులాల కలయిక. ఎస్టీ అనేది 33 తండాల అది కులాల కలయిక. అలాగే ఎస్సీ అనేది ఒక 60 కులాలు, దాదాపు 59 కులాల కలయిక. వీటన్నిటిని కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ అనేది కొన్ని కులాల కలయిక. అయితే వీళ్ళందరూ చదువుకు దూరంగా ఉండడం వల్ల ఒకప్పుడు ఎస్సీ వెల్ఫేర్ అని, బీసీ వెల్ఫేర్ అని పెట్టి వాటి ద్వారా పరిపాలనలో భాగంగా ఫండ్స్ అలాకేట్ చేస్తూ వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని స్కూల్స్ పెట్టారు. అప్పుడు స్కూల్కి దగ్గరయ్యారు అందరూ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు. అయితే ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఓకే. కానీ కులం పేరుతో నడుస్తున్నది ఏమిటి అని అడిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది కులం కాదని ముందు డిప్యూటీ సీఎం గారు తెలుసుకోవాలి. అంటే కొన్ని గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం అవునన్నా కాదన్నా కుల సమాజం. కులం ప్రాతిపదిక మీద కుటుంబాలు ఏర్పడతాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కులాన్ని మనసులోంచి తీయనంత కాలం కుల ప్రాతిపదికన అన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల పరిపాలనకు కులం ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే కనీసం 6,437 కులాలు భారతదేశంలో ఉంటే దాన్ని రాజ్యాంగంలో 4 గ్రూపులుగా చేర్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ అన్నంత మాత్రం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ అందులో ఉన్న ఒక కులం పేరుతో పరిపాలన చేస్తే చాలా ఇబ్బంది. ఇప్పుడు కులం ఎక్కడుందో డిప్యూటీ సీఎం గారి మాటలను బట్టి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కులం లేదు. డెప్త్కి వెళ్తూ ఉంటుంది. ఆ మాటల్లో కులం లేదు. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చాలా పథకాల్లో కులం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్పొరేషన్లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది. కానీ ఓసీ కార్పొరేషన్ పెట్టకుండా బ్రాహ్మణ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఇలా కులాల పేరు మీద ఎందుకు కార్పొరేషన్లు పెట్టారు? కాబట్టి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదట సంస్కరణ చేయాల్సింది ఏమిటంటే పరిపాలనలో ఉన్నటువంటి కులాలన్నింటినీ తీసేసేయాలి. రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఓకే, అవి నడుస్తాయి కొన్నాళ్ళు. ఆ కులాంతరాలు పోయి కుల ప్రాతిపదికన కుటుంబాన్ని ఏర్పాటు పోతే ఆటోమేటిక్గా కులం పోతుంది. ఒకప్పుడు గోత్రాలు ఉండేవి, ఇప్పుడు గోత్రాలు పోయినాయి. కులాలు కూడా కొన్నాళ్ళకి పోతాయి. కానీ పరిపాలన చేసేటప్పుడు కులాల పేర్లు పెట్టి, కార్పొరేషన్లు పెట్టి, కులాల పేర్లు పెట్టి, సీట్లు ఇచ్చి, కులాల పేర్లు పెట్టి చేస్తున్నారు కదా. ఇది తీసేయండి. ముందు ఇది తీసేస్తే ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ పేరు మీద కొన్నాళ్ళు పరిపాలన చేస్తే తర్వాత అవి కూడా పోతాయి. కానీ ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి నాయకులందరూ ఏం చేస్తున్నారంటే ఎస్టీని విడగొడుతున్నారు, ఎస్సీని విడగొడుతున్నారు, బీసీని విడగొడుతున్నారు, ఓసీని విడగొడుతున్నారు. మీరు ఇంకా డెప్త్కి వెళ్ళి పరిపాలన చేస్తున్నారు. ముందు మారాల్సింది రాజకీయ నాయకులు. మీ దగ్గర ఉన్నటువంటి కులం పేరు మీద ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ఇవన్నీ తీసేస్తే తర్వాత ఇవి కూడా ఆటోమేటిక్గా పోతాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు పూర్వకాలం 70-80 దశకంలో ఈ కులాలకు చెందిన వాళ్ళు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వాళ్ళు చదువుకు చాలా దూరంగా ఉంటున్నారని వాళ్ళు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి కొన్ని ఆ పేరు మీద స్కూల్స్ పెట్టారు. అందువల్ల స్కూల్స్ రన్ అవుతున్నాయి. విద్యా నిర్వహణలో కుల ప్రాతిపదికన జరగట్లేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ముందు కులం పేరుతో రాజ్యాంగంలో లేకుండా పెట్టినటువంటి కార్పొరేషన్లు కానీ, సంఘాలు కానీ, సంస్థలు కానీ, నియామకాలు కానీ ఇవేమన్నా ఉంటే ముందు అక్కడ తీసేసేయండి. మీరు అసెంబ్లీలో ఈ కులం పేరుతో ఉన్నటువంటి కార్పొరేషన్లు కానీ, ఇతర సంఘాలు కానీ, ఇతర నియామకాలు కానీ తీసేయాలని ఒక బిల్ ప్రవేశపెట్టండి. తర్వాత ఆటోమేటిక్గా మిగిలినవన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.